ఒక లేటే. లేట్ అవుద్ది. లేట్ అయిద్దా? టైం చూసావా? 10 అయింది. 10 నిమిషాలు తీసురా. ఏంటి కెఫే కొత్త? కాఫీ రావడానికి టైం పట్టుద్ది, వెయిట్ చేయండి. నువ్వు ఖాళీగా ఉన్నావుగా, నువ్వు తీసురా. నేను చేయలేక కాదు, చేయకూడదు. మేడం రావాలి. మేడం ఎప్పుడు వచ్చిద్దా మీ మేడం? గురువు గారు కాఫీ తాగితే మీరు ఇలా మాట్లాడరు. హే, ఇక్కడ సిగరెట్ తాగకూడదు తెలుసా? అవునా? ముందు నువ్వు కాఫీ తీసురా, నేను ఆపేస్తా. బాగుంది. ఏంటి 1000 క్లబ్స్ ఫీలింగా? మీరు మరీ అంత ఫీల్ అయిపోతాం అవసరంలా. మీ చేస్తే ఇంటర్ని ఇచ్చినాడు అలానే అవుతాడు. నీ కుళ్ళు రా, నేను కాఫీ బా చేస్తానని. ఓ అబ్బో, దీనికే కులుకోవాలి మేము. రే ఫాఫాగా. అమ్మో నాన్న. ఎప్పుడొచ్చావు? నాన్న నేను మార్నింగ్ 6 o'clockకే వచ్చి స్టోర్ ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసేసి. ఒక విషయం మర్చిపోతున్నావు, మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. నువ్వెన్నింటికి లేస్తావో, ఎప్పుడు బయటకు వస్తావో నాకు తెలుసు. కస్టమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అంత పొద్దున్నే కస్టమర్స్ ఎవరు రారు కదా నాన్న. కస్టమర్ నీకు చెప్పొస్తాడా? కస్టమర్ కంటే ముందే మనం ఉండాలి. ఏంటిది, అకౌంట్స్ 2 weeks నుంచి అప్డేట్ కాలేదు. ఎక్కడదక్కడే ఉంది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టించి, నాతో పెట్టుబడి పెట్టించి ఏం చేస్తున్నట్టు? అప్పుడే చెప్పాను నేను. ఏం చెప్పారు సార్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏ ధైర్యంతో కాఫీ షాప్ పెడతా అంటున్నావు? నువ్వే చెప్తావు కదా నా కాఫీ వరల్డ్లోనే బెస్ట్ కాఫీ అని. కాఫీ బాగుందంటే కాఫీ షాప్ పెట్టేస్తావా? దానికి మీరేమన్నారు? ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్ మై ప్యాషన్ నానా. తర్వాత నీ ప్యాషన్కి మాకు పడుతుందమ్మా చిల్లు. అప్పుడేదో ఎవరికో ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిందని చెప్పి నువ్వు డైరెక్టర్ అవుదాం అనుకున్నావు. మెడ్రాస్ టు బెంగళూరు ఫ్లైట్ ఎక్కేసి పైలట్ని చూసి నువ్వు పైలట్ అవుదాం అనుకున్నావు. అదేదో ఏఐఏఎస్నో ఐపీఎస్నో చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. అది నువ్వు చేయవు. అంతేలే, తల్లి లేని పిల్లనన్నే కదా నీకంత లోకువా. ఏ ఆ దొంగ ఏడుపు లాపు. మీరేం చెప్పారు? నాన్న మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఒకరి కింద పని చేయను. ఐ వాంట్ టు లివ్ మై డ్రీమ్. మరి మీరు? మరి నన్నెందుకు పెట్టుబడి పెట్టమంటున్నావు? ఇదిగో ముందే చెప్తున్నా, నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నేను ఇంట్లో ఉంటా, లేకపోతే ఉండను. దీన్ని ఏదో అంటారండి. ప్యాషన్ కాదండి. టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కాదండి. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు. నాన్న ఏంటి నాన్న? మరి ఏంటి? బిజినెస్ అంటే శ్రద్ధ లేదు, పట్టుదల లేదు. మరి ఏం చేస్తున్నట్టు? చిచి. మీరు బాధపడకండి, మనకు అలవాటే. One black coffee.
హాయ్. హాయ్. గుడ్ కాఫీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరు చేసిన బ్లాక్ కాఫీ దానికైనా రోజు బాగుందనడం, మీరు ఇక్కడ మురిసిపోవడం. ప్రపంచంలో బ్లాక్ కాఫీ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది కదా. రే, బ్లాక్ కాఫీ చేయడం ఒక ఆర్ట్ రా. ఉష్, ఇదో ఆర్ట్, మీరు ఆర్టిస్టు, ఆయన రైటిస్టు. రే, రైటిస్ట్ కాదు, రైటర్. ఓ, ఫేమస్ రైటర్. మరి నాకు తెలియదే. నీలాంటి వాళ్ళకి తెలియదులే. అమ్మో, ఇంత క్రియేటివిటీ నేను తట్టుకోలేకపోతున్నాను బాబు. ఇట్స్ సో సఫకేటింగ్. One black coffee. One black coffee. One black coffee. ఏ అరుణ్, నువ్వేంట్రా ఇక్కడ? హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. ఎలా ఉన్నావు? కూర్చో. ఇక్కడేంది? నేను ఎక్కువ ఇక్కడే ఉంటారా, రైటింగ్స్ కూడా ఇక్కడే రాస్తుంటా. అన్నట్టు ఇక్కడ బ్లాక్ కాఫీ బాగుంటుంది, నువ్వు కూడా ట్రై చేయి. బ్లాక్ కాఫీ ఎక్కడైనా ఒక్కలాగానే ఉంటుంది కదరా. అయినా నువ్వేంట్రా ఒక్కోళ్ళతోనే టచ్లో ఉన్నవారా మన వాళ్ళతో? ఎవరితో అయినా మాట్లాడుతున్నావు అసలుకి? సరేరా, ఇప్పుడు ఏం స్టోరీ రాస్తున్నావు? బ్రేకప్ మీద లైన్స్ ఉన్నాయిరా, అవే క్రాక్ చేస్తున్నా. అరే, ఇంకా నువ్వు దానిలోంచి బయటికి రాలేదావరా? చూడరుణ్, మన మైండ్లో ఏదనుకుంటే బయటకు అదే వస్తుందిరా. అరే, యు ఆర్ ది బెస్ట్ రైటర్ మ్యాన్. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ షిట్. అదే ఆలోచిస్తున్నాను రా, నేను ట్రై చేస్తున్నానులే. అరే, ఏం ట్రై చేస్తున్నావురా? నాకు తెలీదా? ట్రై కనెక్టింగ్ టు న్యూ పీపుల్ రా. సి, ఐ మెట్ నేహా, అదే నా ఫియాన్సీ. హే, ఇది ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ కలిసాం. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. సరేరా, చూడు మరి, నువ్వు ఎలాగో మమ్మల్ని కలవవు తర్వాత, మాకు కూడా ఇలా క్లాస్ పీకే ఛాన్స్ దొరకదు. వీ వాంట్ అ రోలర్ అండ్ బ్యాక్ రా. అర్థం చేసుకో ప్లీజ్. ఉంటా మరి, ఓకే? అరే, ఇంకా నువ్వు దానిలోంచి బయటికి రాలేదావరా? అరే, యు ఆర్ ది బెస్ట్ రైటర్ మ్యాన్. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ షిట్. అరుణ్, నేను నీకు ఎప్పటి నుండి ఒక విషయం చెప్పాలని చూస్తున్నాను. నేను ఈ కాఫీ షాప్ లవర్గా కాదు, నీకు ఓనర్గా కూడా. 220 టేక్ అండి ఇది. ఇలా చెప్తే రారండి ఎవరు. ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను, వినండి. అరుణ్, నేనిప్పుడు కాఫీ షాప్ ఓనర్లా కాదు, నీకు లవర్గా మాట్లాడుతున్నా. నేను భరిస్తానే కావచ్చు, కానీ నీకోసం తప్పిస్తా, నీతో కలిసి బతకడానికి జ్వలిస్తా. నువ్వు ప్రేమిస్తా అంటే నీతో ఎక్కడికైనా వస్తా. ఇలా చెప్తే వర్కౌట్ అవుతుందా? ఎందుకు అవుతండి, ఎందుకు అవుతుంది? ఈరోజు చూడపండి.
ఏం చూస్తున్నారు? బాగున్నాడు కదా? ఇలానే చూస్తానండి, రేపు ఇంకోళ్ళతో వస్తాడు. మరి ఏం చూస్తున్నారు? వెళ్ళి మాట్లాడండి. సరే ఈరోజు మాట్లాడేస్తా, చెప్పేస్తా ఈరోజు. కానీ అరుణ్ని చూస్తే నేను చెప్పలేనురా. మరి ఏం చేస్తారు? చెప్పేస్తున్నా. హలో, ఏం చేస్తున్నారు? లెటర్. ఏ భగవాన్, 80s 90sలో బాలీవుడ్ మ్యూజిక్లో అమ్మాయిలా చేయకండి. వెళ్ళి చెప్పండి. సరే. హాయ్ అరుణ్.